డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆల్రెడీ కూడా జాన్వరికి సంబంధించిన పర్సంటైల్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరికి కూడా జాన్వరి సంబంధించిన పర్సంటైల్ వచ్చేసింది. ప్రతి ఒక్కరికి కూడా మొన్న 16వ తారీఖుని ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండాలి, రాని వాళ్ళు కొంచెం మరి డల్గా ఉండుంటారు. ట్రై చేయండి అమ్మ, మీరు బార్డర్లో కానీ ఉంటే ట్రై చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ ఏప్రిల్ సెషన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఎన్ఐటి వరంగల్ అనేది మీ అందరికీ తెలుసు, ఇది ఐఐటీలతో సమానం దాదాపు. మరి ఇక్కడ రావాలంటే మనకి ఎంత పర్సంటైల్ రావాలో ఒకసారి చెక్ చేద్దాం. కేటగిరీ వైజ్ ఏ కేటగిరీకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్కి ఎంత కేటగిరీ వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి మనం చూస్తాం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కాబట్టి ఒక పర్సన్ మరి కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. ఇక్కడ మనకు లాస్ట్ జోసా కౌన్సిలింగ్ రౌండ్ 6 వరకు కూడా మరి ఐఐటికి సంబంధించి ఎన్ఐటికి సంబంధించి మొత్తం డేటా అయితే మన దగ్గర ఉంది. IIITకి సంబంధించి జిఎఫ్టీకి సంబంధించిన మొత్తం డేటా మన దగ్గర ఉంది. ప్రస్తుతానికి మన దగ్గర వీ డోంట్ హ్యావ్ ది ర్యాంక్స్ లేవమ్మా. దాని నుంచి ఇప్పుడు ఈ ర్యాంక్స్ని మనము పర్సంటైల్లో కన్వర్షన్ చేసి మీకు ఎంత పర్సంటైల్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూసేద్దాము. మనం ఫస్ట్ ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన హోమ్ స్టేట్ కోటా చూద్దాము. హోమ్ స్టేట్ కోటా అంటే ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు, ఓన్లీ టీజీ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు. అదర్ స్టేట్ అంటే ఏపీ ప్లస్ మరి మీరు దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల పిల్లలందరూ కూడా అదర్ స్టేట్ కోటాలకు వస్తారు. అంటే రెండు చూడాలి. మరి అదర్ స్టేట్ అంటే మన తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. రెండు చూపిస్తాను, ఓన్లీ తెలంగాణ అదర్ స్టేట్ కూడా చూద్దాం. మరి ఓన్లీ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ రావాలంటే స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ మరి ఈ ర్యాంకులో వచ్చినప్పుడు మరి 99.77 అయితే ఇక్కడ వచ్చేసిందమ్మా కంప్యూటర్ సైన్స్ సిఎస్సి హోమ్ స్టేట్ కోటాలో. మరి కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 99.72, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 99.68, ఈసీఈ 58, విఎల్ఎస్ఐ 56, మరి త్రిబుల్ 99.28, 98.85, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ 98.35. ఇక్కడ మంచిగా ఇవి కూడా మరి కెమికల్ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఏది కూడా మరి సివిల్ కెమికల్ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మరి 5 years కెమికల్ ఇంజనీరింగ్ 97.90, ఇక్కడ ఇంటేక్ ఎక్కువ. సివిల్ ఇంజనీరింగ్ 97.85, మెటలర్జీ 97.54, ఫిజిక్స్ ఎంఎస్సి ఫిజిక్స్ అమ్మ ఇక్కడ 97.55 కూడా రావటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మెటలర్జీ 97.0, మరి కెమిస్ట్రీ 5 years 97.25. అంటే ఓపెన్ స్టూడెంట్స్ మరి ఇక్కడ సీటు రావాలంటే మీకు 97 నుంచి మినిమం 99.77 ఈ రేంజ్లో మరి ఓపెన్ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ కోటాలో సీటు వచ్చే అవకాశం. ఇక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ చూద్దామా. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ కూడా ఇక్కడ కూడా 99.7 వచ్చేసింది హోమ్ స్టేట్ కోటాలో. మరి ఈడబ్ల్యూఎస్ 99.6, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ 99.5, ఈసీఈ 99.5. ఇవి కూడా దగ్గరగా రావటం జరిగింది. 99.49 ఆ విధంగా వస్తుంది. ఇక చూసినట్టయితే ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ 98.5, మెకానికల్ ఇంజనీరింగ్ 98.20, కెమికల్ ఇంజనీరింగ్ 98.10, సివిల్ ఇంజనీరింగ్ అని కెమికల్ ఇంజనీరింగ్ అని ఇది కూడా 97.95 దాకా ఇక్కడ వచ్చేసింది. సివిల్ ఇంజనీరింగ్ 97.62, తర్వాత మెటలర్జికల్ ఇంజనీరింగు బయోటెక్నాలజీ 97.25, అదేవిధంగా మెటలర్జికల్ ఇంజనీరింగ్ 97.55 దాకా వచ్చింది. మ్యాథమెటిక్స్ అండ్ 96.50, ఫిజిక్స్ 96.40, కెమిస్ట్రీ 96.30. అంటే ఓవరాల్గా మీకు మంచి 96.30 నుంచి హోమ్ స్టేట్లో 99.70 ఉంటే మీకు మంచి ఇక్కడ మరి ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ విషయానికి వస్తే కూడా ఇక్కడ కూడా 99.6 అమ్మ. వీళ్ళకి కొంచెం ఎందుకంటే కాంపిటీషను జనరల్ స్టూడెంట్స్తో సమానంగా అందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ ఒకటి సిఎస్సి ఆర్టిఫిషియల్ 99.55, మ్యాథమెటిక్స్ 99.50. నోట్ డౌన్ చేసుకోండి స్టూడెంట్స్, పేరెంట్స్ అయిన వాళ్ళు ఒక బుక్, పెన్ను పేపర్ బుక్, ఒక సపరేట్ బుక్ మెయింటైన్ చేసుకుని ఎక్కడెక్కడ వస్తాయని నోట్ డౌన్ చేసుకుంటే మీకు ఒక అవగాహన ఉంటుందమ్మ. ఎందుకంటే మనకి ఏప్రిల్ తర్వాత మళ్ళీ పర్సంటైల్ మారిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. అప్పుడు రియల్ ర్యాంక్స్ అయితే ఇస్తారు. ఈసీఈ 99.45, విఎల్ఎస్ఏ 99.40, ఎలక్ట్రికల్ 98.85, మెకానికల్ 98.55, కెమికల్ ఇంజనీరింగు ఇక్కడ కూడా మరి 98.45 మరి 40 ఆ ప్రాంతంలో వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ 97.30,
మరి అదేవిధంగా మెటలర్జికల్ ఇంజనీరింగ్ 97, బయోటెక్ 96.90, మ్యాథమెటిక్స్ 5 ఇయర్ 96.85, మెటలర్జికల్ 96.80, ఇవన్నీ ఫిజిక్స్ 96.20, కెమిస్ట్రీ 98.8. ఇక ఎస్సీ స్టూడెంట్స్ ఎన్ఐటి వరంగల్లో మరి ఇక్కడ సీట్ రావాలంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 97.90, 97.95 ఈ రేంజ్లో మీకు వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 97.70 అంటే సిఎస్సి చేరారు లాస్ట్ ఇయర్ కొంతమందికి ఎస్సీ అందుకని మెంటర్షిప్ చేరమంటున్నా. ఇక్కడ కోర్ ఇక్కడ ఫస్ట్ ఏమో ఏఐ చేరారు, సెకండ్ వచ్చేసి సిఎస్సి చేరారు 97.70కి చేరారు. ఈసీఈ విఎల్ఎస్ఐ చేరారు 97.50, మ్యాథమెటిక్స్ 97.70, ఈసీఈ 96.50, మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ 95.10. అంటే అమ్మాయిలకు వచ్చేసరికి కొద్దిగా సపోజ్ ఇక్కడ 97.10 ఉంది, అమ్మాయిలు ఎస్సీలు 97కే వస్తుంది. ఒక 1%, జస్ట్ ఒక 0.5% డిఫరెన్స్తో అమ్మాయిలకి ఉండే అవకాశం ఉందాం. అది గుర్తుంచుకోండి. మెటలర్జికల్ ఇంజనీరింగ్ 92. ఈ విధంగా స్టూడెంట్స్కి ఇక్కడ సీట్స్ వచ్చినాయి. మెటలర్జికల్, మ్యాథమెటిక్స్ 88. అంటే ఓవరాల్గా ఇక్కడ సీట్ రావాలంటే మనకి 88.25 నుంచి 97.90 వస్తే మీకు ఇక్కడ సీటు ఎస్సీ స్టూడెంట్స్కి మంచి టాప్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం. ఇక ఎస్టీ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ కోట ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే 98.50కి ఇక్కడ వచ్చేసింది. 97.50కి ఏఐ చేరారు. తర్వాత ఈ సిఎస్సి 97.50, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 96.50, ఈసీ వీళ్ళ నార్మల్ ఈసీ 95.25, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 94.5, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రిక్ 93.5, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ 92.5, ఇది కొంచెము 93 ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ 92.5, మెటలర్జికల్ 91 ఉంది ఇక్కడ కూడా. మరి అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ ఇది కూడా మంచిది. అదేవిధంగా 89.5, బయోటెక్ 86.05, ఫిజిక్స్ 86 పర్సెంటైల్ 85. అంటే ఓవరాల్గా చూసినప్పుడు మనము 86 నుంచి 86 పైన ఎస్టీ స్టూడెంట్స్ ఉంటే మరి ఏదైనా బ్రాంచ్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. 98.5 దాకా 98కి కూడా. మరి కాంపిటీషన్ ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే ఎస్టీలకి ఇప్పుడు అక్కడ ఎస్సీలకి 97 ఉంది, ఇక్కడ ఎస్టీలకి 98.5 దాకా ఉంది. చెప్పలేము అది ఎస్టీ అయినంత మాత్రాన కాంపిటీషన్ తగ్గాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం. మరి ఎన్ఐటి అదర్ స్టేట్ ఇది అదర్ స్టేట్ ఏపీ స్టూడెంట్స్కి మనకి తెలుగు వాళ్ళ కోసం చెప్తున్నాను. మరి సిఎస్సి ఏఎస్సి 98.6 వచ్చింది, ఇక్కడ కూడా 98.5 వచ్చేసింది. ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి ఒక 1%, ఒక 0.5% తేడా ఉంటుందమ్మా ఓఎస్టీ అదర్ స్టేట్కి హోమ్ స్టేట్కి. ఎట్లయినా మరి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి చూస్తే అక్కడ కూడా ఒక 1% డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా హోమ్ స్టేట్ వాళ్ళకి కొద్దిగా ఫెచ్ ఉంటుంది, అంటే వాళ్ళ జనము పబ్లిక్ ఎక్కువ ఉన్నారనుకో మరి అక్కడ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 96.5, ఇక్కడ వేయాలి. ఈసీఈ 96.5 వచ్చేసింది. ఇక్కడ స్టూడెంట్స్ త్రిబుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 95కి వచ్చేసింది ఎస్టీ స్టూడెంట్స్. ఇక్కడ 92.20, ఈ విధంగా 86కి వచ్చేసింది. తర్వాత 85, 83 కూడా మరి చెప్పలేము కాంపిటీషను ఆ విధంగా. ఇవి లాస్ట్ బ్రాంచెస్ కాబట్టి ఎంతైనా తక్కువకు రావచ్చాము. మరి చివరికి ఇది జోసా కట్ ఆఫ్, మనకి సీశాబ్ కట్ ఆఫ్ అని ఇంకొకటి ఉంటుంది, అది ఇంకా తక్కువగా ఉంటుంది. సీశాబ్ కట్ ఆఫ్ మనకి ఇంకా ఉంది కాబట్టి సీశాబ్ రౌండ్ వచ్చినప్పుడు చెప్తాం. ప్రస్తుతానికి ఇది జోసా రౌండ్ మాత్రమే. ఎవరైనా మీ నేబర్స్ కానీ ఎవరైనా ఇంకా తక్కువ పర్సంటైల్కి ఉంటే అప్డేట్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు 2 కట్ ఆఫ్లు ఉంటాయి. జోసా కట్ ఆఫ్ వేరు ఉంటుంది, సీశాబ్ కట్ ఆఫ్ వేరు ఉంటుంది. సీశాబ్ అంటే లాస్ట్లో ఉండే కట్ ఆఫ్, అది వేరే విషయం, అది తర్వాత చెప్తాం కావాలంటే. మరి అదర్ స్టేట్ కింద చూసినట్టయితే ఓపెన్ స్టూడెంట్లు అందరు 99, వరంగల్లో సిఎస్సి రావాలి 99.85, 81. అంటే ఈ 0.85లో చాలా మంది స్టూడెంట్స్ కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఎన్ఐటీలు వెళ్తారు. ఇక్కడ కూడా సిఎస్సి ఏఐ 81, తర్వాత మ్యాథమెటిక్స్ కంప్యూటర్ 99.79, ఈసీఈ 99.68, మరి ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ 99.0 ఎగ్జాక్ట్లీ. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ 99.49, మరి మెకానికల్ 99.09, మ్యాథమెటిక్స్ 98.75. ఈ విధంగా
మరి 97.59 వరకు వచ్చేసింది. ఇక్కడ మెటలర్జీ 98 వచ్చేసింది. నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకంటే నాకు కూడా గుర్తుండదు కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ మరి మీరు కామెంట్ పెట్టినప్పుడు మళ్ళీ నేను రిఫర్ చేసి ఇది చెప్పాల్సి వస్తుంది. మీరు నోట్ డౌన్ చేసుకుంటే మీకు ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇవి డేటా అంతా నా బ్రెయిన్లో నేను ఫీడ్ చేసుకోలేను కదా, మీరు నోట్ డౌన్ చేసుకుంటే అది ఇంకా మంచిది. ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ 98.50, కెమికల్ ఇంజనీరింగ్ 58, 98.66. ఎందుకంటే 4 years ముందు చేరతారు, 5 years. కెమికల్ కూడా మంచి 15 లక్షల ప్యాకేజ్ వచ్చింది. మా యొక్క నైబర్స్ ఒక అమ్మాయి ఇప్పుడు బెంగళూరులో వర్క్ చేస్తుంది. 15 లక్షలు, 13, 14, 15 దాకా వచ్చి ఉంటుంది. మంచి కెమికల్ కూడా మంచి ఫీచర్ ఉంది. ఎన్ఐటి వరంగల్ వస్తే వదులుకో. ఈడబ్ల్యూఎస్లో చూసినప్పుడు ఇక్కడ 98.80 సిఎస్సి ఏఐ 99.74, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 99.50, ఈసీఈ 99.40, 99.30 ఇది. ఇలాగే విఎల్ఎస్ఐ త్రిబుల్ వచ్చేసి 98.90, మెకానికల్ ఇంజనీరింగ్ 98.50, మ్యాథమెటిక్స్ 98.45, ఫిజిక్స్ 98.12, మెటలర్జికల్ 97.90, బయోటెక్ 97.5 అండ్ కెమిస్ట్రీ 96.5. ఈ రేంజ్లో మీకు ఓవరాల్గా ఇక్కడ సీట్ రావాలంటే మంచి సీట్లు రావాలంటే టాప్ సీట్లు అంటే 99.30 నుంచి 99.80 వరకు ఇక్కడ సీట్స్ వస్తాయి. ఇక ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ 99.50 అమ్మ ఈ సిఎస్సి రావాలంటే ఇక్కడ కూడా. మరి సిఎస్సి ఏఐ 99.40, మ్యాథమెటిక్స్ 99.3. అంటే మ్యాథమెటిక్స్ ఇది సిఎస్సి చేరుతున్నారు, 2ది ఏఈ, 3ది మ్యాథమెటిక్స్, 4 ఈసీఈ చేరుతున్నారు. 99.33 ట్రై చేస్తున్నారు కొంతమంది. ఇక ఈసీ అయినా మనకి ఎన్ఐటి వరంగల్ మంచిదని ఇది కూడా జారుతున్నారు, ఇబ్బంది ఏం లేదు. విఎల్ఎస్ఐ 99.30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రా 99.20. అంటే ఎలక్ట్రికల్ వరకు 99 బ్యాచ్ వస్తున్నారు. మెకానికల్ వచ్చేసరికి 98.75 వస్తున్నారు. కెమికల్ 98.50. ఇవి కూడా కెమికల్ 4 years, 5 years కూడా సేమ్ ఉంది. మ్యాథమెటిక్స్ 97.9. ఈ విధంగా మెటలర్జీ 97.80, మెటలర్జికల్ 5 years 90. ఇక్కడ ఇంటేక్ ఎక్కువ అమ్మ, 4 years, 5 years రెండు ఇక్కడ సీట్స్ అయితే ఉన్నాయి. బయోటెక్ 97.39. ఇంకా ఇప్పుడు మీరు సీశాబ్కి వెళ్ళినట్టయితే ఇంకా దీనికి ఇవి మాత్రం మారరు, ఇక్కడ ఎవరు మారరు. ఈ త్రిబుల్ వరకు కూడా ఎవరు చేంజ్ అవ్వరు. ఇక్కడ ఈ లోయర్ ఉండదు కదా, ఈ కెమికల్ వరకు ఇక్కడ ఈ సీశాబ్లో ఇంకా చాలా తగ్గే అవకాశం ఉంది. అది స్టూడెంట్స్ మరి కొంతమంది మెంటర్షిప్ చేరితే నేను మీకు ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తానంటే మీకు మెంటర్షిప్ చేరింగానే మీకు ఇండివిజువల్గా మీకు వాట్సాప్కి నేను ఈ పీడిఎఫ్ ఫైల్స్ పంపించడం జరుగుతుంది. మీ ఇష్టం, మెంటర్షిప్ చేరితేనే పంపిస్తాను. మీరు చేరకుండా కొంతమంది మరి సార్ పంపించండి అంటే దానికి నేను మరి టైం పెట్టాలి కదా. మరి పీడిఎఫ్ పంపించాలంటే నాకు మీకు ఒక్కొక్కరికి ఒక ½ an hour నాకు టైం వేస్ట్ అవుతుంది. 20 minutes 30 minutes దాకా టైం వేస్ట్ అవుతుంది. ఎస్సీ స్టూడెంట్స్ ఈ విధంగా ఉందమ్మా. ఎస్సీ స్టూడెంట్స్ సిఎస్సి 98.20, అదర్ స్టేట్ అంటే ఏపీ స్టూడెంట్స్. ఇక్కడ మరి సిఎస్సి ఆర్టిఫిషియల్ 98.01, మ్యాథమెటిక్స్ 97.95, ఈసీఏ 97.50, విఎల్ఎస్ఏ 97.10, త్రిబుల్ 96.50, మెకానికల్ ఇంజనీరింగ్ 94.50, కెమికల్ 93.15, సివిల్ ఇంజనీరింగ్ 91, కెమికల్ 90.90, బయోటెక్ 90.45, మెటలర్జికల్ 90.50. ఈ విధంగా మరి 89 వరకు నుంచి 98 ఉంటే కానీ మరి మంచి టాప్ కాలేజ్ మంచి సీట్స్ అయితే వస్తాయమ్మా. 98, 97 ఆ ప్రాంతంలో ఉంటే ఎన్ఐటి వరంగల్ ఎస్సీ స్టూడెంట్స్కి మంచి సీట్స్ వచ్చే అవకాశం. ఇది జస్ట్ ఒక అవగాహన మాత్రమే. ఈ రిజల్ట్స్ అనేవి మళ్ళీ ఏప్రిల్ సెషన్ తర్వాత స్టూడెంట్కి కొద్దిగా మారే అవకాశం ఉంది. వాళ్ళు ఎట్లా రాస్తారో మనకు తెలియదు కదా. ఏప్రిల్ తర్వాత ర్యాంక్స్ ఇస్తారు. పక్కా ర్యాంకింగ్ ప్రకారము ఏ విధంగా కాంపిటీషన్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఉంటుంది. ఇవి యాజ్ ఆఫ్ మరి జనవరి రిజల్ట్స్ ప్రకారం చెప్తున్నాం. మరి ఈ వీడియో జస్ట్ జనవరి రిజల్ట్స్ ప్రకారం స్టూడెంట్స్ కొంతమంది అడగటం వల్ల చెప్పటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా మెంటర్షిప్ చేరాలంటే మీరు 2500 రూపీస్ ఎవరికైనా మంచి పర్సంటైల్ వస్తే మరి మంచి పర్సెంటేజ్ వీళ్ళకి పీడిఎఫ్ ఫైల్స్ పంపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడే మీకు ఆగస్ట్ వరకు సపోర్ట్ చేస్తారు. మరి 2500 రూపాయల స్టైల్ తీసుకుంటాను. జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీకి 3000 అంటే మరి అదే విట్ కానీ అమృత కానీ గైడెన్స్ కావాలంటే దానికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎఫ్సెట్ మరి 2 కలిపి 4000 రూపాయలు అయితే తీసుకుంటాను.
రెండు కలిపి అయితే 4,000, ఒక ఓన్లీ వెబ్సైట్ అయితే 2,000 రూపాయలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఇక చూసినట్టయితే మరి వాట్సాప్ నెంబర్కి, ఇది మన వాట్సాప్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, మనకు ఫోన్పే. ఎవరైతే మన మెంటర్షిప్ జారుతారో వాళ్ళే ఫోన్ చేయండి. అనవసరంగా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడలేకపోతున్నాను. చాలామంది కాల్ చేస్తున్నారు. మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తేనే సాధ్యమైనంత మెసేజ్ చేయండి. డైరెక్ట్ కాల్ చేస్తున్నారు. అదేంటి 100 కాల్స్ వస్తున్నాయి. మరి నేను కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఈ మెసేజ్ చేస్తే నేను ఆ మెసేజ్లో మీకు సీట్ వచ్చిద్దా లేదా అని చెప్తాను. తర్వాత మీరు అమౌంట్ పే చేయండి. మీ యొక్క పర్సంటైల్ మెసేజ్లో పెట్టండి. ఫోన్పేలో ఫోన్పే అంటున్నా, వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో పెట్టిన తర్వాత మీకు సీట్ వచ్చిద్దో లేదో అని చెప్తే మీరు ఈ అమౌంట్ పే చేయండి. నో ప్రాబ్లం. అనవసరంగా కాల్ చేసుకుంటే నేను కూడా వేరే మీటింగ్స్లో ఉంటాను కదా. ఇది స్టూడెంట్స్ మరి ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన మరి ఎన్ఐటి వరంగల్ మరి ఎంతమందికి మంచిగా వస్తుందో చూద్దాం. అందరికీ మరి 99 అందరికీ వస్తారు, వచ్చే అవకాశం ఉంటుంది. మరి లాస్ట్ ఇయర్ కూడా మన మెంటర్షిప్ నుంచి ఒక 300 మెంబర్స్ స్టూడెంట్స్ రావటం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.